స్వేచ్ఛ మొదటి సంస్మరణ సభ. ఈ సభ గురించి చర్చించినప్పుడు ఇక నుంచి ప్రతి సంవత్సరం స్వేచ్ఛ గురించి ఒక మెమోరియల్ లెక్చర్ పెడదాము అనుకున్నాం. మొదటి సంస్మరణ సభతోటి ముందు సంస్మరణ సభ, మొదటి సంస్మరణ సభ ఎట్లా చేద్దామని కూర్చుని ఇక్కడున్న జ్యోతి, విజయ్, ఇంకా కొంతమంది, డేవిడు, కట్ట కవిత, మేమందరం కూర్చుని సరే సంస్మరణ సభ బదులు ఈ మొదటి దాని నుంచే మెమోరియల్ అని ఒక మెమోరియల్ లెక్చర్ అరేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు మహిళా జర్నలిస్టుల మీద, యాక్టివిస్టుల మీద జరుగుతున్న ట్రోలింగ్నే ఒక అంశంగా తీసుకుందాం. ఈ రంగాల్లో లేదా ఈ సమాజంలో దళితులు, అట్టడుగు వర్గాల వాళ్ళు ఆయా రంగాల్లో నిలబడమే ఒక సాహసం, నిలబడమే ఒక యుద్ధం. తమ అస్తిత్వాలను నిలుపుకుంటూ యుద్ధం చేస్తూ ఎన్నో దాడులను ఎదుర్కొంటారు. అక్కడ ప్రశ్నిస్తే పెద్ద నేరం, అక్కడ నిలదీస్తే, ప్రశ్నిస్తే, పోరాడితే, సమాజంలో అనేక అసమానతల్ని ప్రశ్నిస్తే, ధిక్కార స్వరాలు వినిపిస్తే జరిగేది ట్రోలింగే. అదే ఇవాళ మన విప్లవశ్రీలో చూస్తున్నాం, చందు తులసి పైన చూస్తున్నాం, ఇంకా ఎందరి మీద చూస్తున్నాం. మొన్నటిదాకా యాక్టివిస్టులు వెంబడబడ్డారు, ఇప్పుడు జర్నలిస్టులు కూడా కలుపుకొని చేస్తున్న ఈ దాడిని మనం చర్చిద్దాం విస్తృతంగా. అదే స్వేచ్ఛకి ఇవ్వగలిగే ఒక ఘనమైన నివాళి అని భావించి ఆ అంశం మీద, అదే ఉమెన్ యాక్టివిస్టులు, ఉమెన్ జర్నలిస్టులు ఇక్కడ నా కన్సర్న్, అదే ఆమెకి ఇవ్వగలిగే నిజమైన ఘనమైన నివాళి అని భావించి చాలామంది మహిళా జర్నలిస్టుల కోసం మాట్లాడాను నేను. నాకు చాలామంది అంటే స్వాతి చతుర్వేదితో మొదలుపెట్టాం, ఆమె లేదు. అట్లాగే నేహా దీక్షిత్ ఈ మధ్య చాలా మంచి పేపర్ ప్రజెంట్ చేసింది, తను వీలు లేనంది. ధన్య రాజేందర్ తనతో మాట్లాడితే నాకు చాలా ఇష్టం, స్వేచ్ఛ గురించి విన్నాను, నేను మాట్లాడతానంది, కానీ తనకు అనుకోకుండా కోర్టు కేసు వచ్చింది. అట్లా ఆయేషా మినాజ్, అంటే ఎవరైతే ధైర్యంతో నిలబడిన మహిళా జర్నలిస్టులు అందరితో మాట్లాడాం. ఆయేషా మినాజ్ హెల్త్ బాగాలేక రాలేనంది. మాలిని సుబ్రహ్మణ్యం దంతేవాడబోతున్నాను, నాకు ఆల్రెడీ నేను అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ పెట్టుకున్న దంతేవాడలో రాలేకపోతున్నా అంది. అక్కడికి శ్రీవారంజన్ అడిగాం, ఇక అమ్మ ఆపద్ బాంధవి సజయ నువ్వే జర్నలిస్ట్గా ఈ అంశానికి న్యాయం చేయమని కోరాం. ఆ మేరకి తను అంగీకరించి మాట్లాడింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంతకుముందే సుభద్ర మాట్లాడింది, నాకు ముందు దాసోజు లలిత మాట్లాడింది. ఇటువంటి స్వేచ్ఛల్ని కాపాడుకోవడం ఎట్లా? ఇవాళ ఈ ట్రోలింగ్ వ్యవస్థీకృతం, అది మనం ముందు గుర్తించాలి. ఇది వ్యవస్థీకృతమైన ట్రోలింగే, దాడి. ట్రోలింగ్ అని వాళ్ళు ఒక పదాన్ని ఖాయం చేసాం, దానికి ముందు అనేక రకాల దాడుల్ని వీళ్ళంతా ఎదుర్కొన్నది వాస్తవం. నేను మొదటి సభలో కూడా మాట్లాడాను, కొంతమందికి బాధ కలిగించిందని కూడా విన్నాను. ఇప్పుడు సుభద్ర ఏం చెప్పిందో అదే మాట నేను తని మొదటి మీటింగ్ చనిపోయిన వెంటనే జరిగిన సంస్మరణ సభలో మాట్లాడాను. ఇక్కడ కొంతమంది ఆ రోజు కూడా వచ్చారు. అందరికన్నా దగ్గరగా ఉండేది కుటుంబమే, ఆ కుటుంబం కాపాడుకోవాలి. ఆమె చుట్టూ ఉన్న స్నేహితులు, ఆమె చుట్టూ ఉన్న అనేక మంది కాపాడుకోవాలి. ఎక్కడో మనం ఆ కాపాడుకోవడంలో విఫలమవుతున్నామేమో అని నేను మాట్లాడితే కొంతమంది దాన్ని అంగీకరించలేకుండా చర్చించారని నాకు తర్వాత తెలిసింది. కానీ నా బాధ ఇప్పుడు సుభద్ర మాట్లాడింది అంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిగతం మనం వెళ్ళకూడదేమో అని ఏవో గీతలు గీసుకుని అందరం స్వేచ్ఛను ప్రేమిస్తాం, అది దాన్ని చిన్నప్పటి నుంచి ముద్దుగా చూసాం, అది దాని వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే అది చెప్తే వింటున్నాం, లేకపోతే పట్టనట్టున్నాం. అంటే అది ఆ గ్యాప్ అనాలా, గ్యాప్ని పూడ్చలేకపోయామనాలా, ఆ గ్యాప్ని దాటుకుని వెళ్ళలేకపోయామనాలా, ఏమనాలో నాకు అర్థం కాలేదు. కానీ 15 రోజుల ముందే నాతో కూడా ఆంటీ చాలా మాట్లాడాలంటే మీతో, నేను వస్తానంది. రామ్మా నువ్వు రా అన్నాను. కానీ మళ్ళీ వస్తా అన్నావు కదే, ఎందుకు రాలేదు అని కూడా నేను అడగలేకపోయాను. అంటే నా బిజీలో నేను అట్లా పడిపోయాను. అట్లా ప్రతిదీ
ఇప్పుడు శ్రీదేవి శంకరన్న కూడా ఆ కూతురు కోసం స్వేచ్ఛ కూతురు కోసం రమ్మన్నప్పుడల్లా పరిగెత్తారు, ఆ బిడ్డను తెచ్చుకోమన్నప్పుడల్లా తెచ్చుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా సపోర్టివ్ సిస్టంగా ఉన్నారు. కానీ ఎక్కడో మానసికంగా దాని లోపల ఉన్న ఆ ఒంటరితనాన్ని, దాని లోపల ఉన్న ఘర్షణని పట్టుకోలేకపోయారు. అంటే ఆ స్వేచ్ఛ అనే, అంటే నేను మన అమ్మాయి స్వేచ్ఛ గురించి మాట్లాడట్లా, ఆ స్వేచ్ఛ అనే కాన్సెప్ట్లో మనం ఎక్కడో దాన్ని పట్టుకోలేకపోయామా అనిపిస్తుంది. మాకు తెలుసు స్వేచ్ఛ అది అప్పుడప్పుడు వచ్చి చెప్తుంది, సుభద్ర దగ్గరికి ఎట్లా వెళ్తుందో మా అందరిని కూడా అట్నే కలుస్తుంది. దానికి ఇష్టమైనప్పుడు ఫోన్ చేస్తుంది. మేము వాట్సాప్లో ఆన్లైన్లో కనపడితే అప్పుడు కొడుతుంది ఫోను. ఆ శంకరన్నకు బాగాలేనప్పుడు కూడా మీ శంకరన్నని కాపాడుకోవా నువ్వు అని నన్ను కూడా అట్నే మాట్లాడింది, ఎట్లా తనతో మాట్లాడిందో. అన్నీ తెలిసి, అన్నీ దాని గురించి తెలుసు, కానీ ఎక్కడో చెప్పలేని ఒక ఆ దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని తగ్గించుకోవడం ఎట్లా, స్వేచ్ఛను గౌరవిస్తూనే, అంటే అమ్మాయిల స్వేచ్ఛను గౌరవిస్తూనే వాళ్ళకి ఒంటరితనం లేకుండా చేయడం ఎట్లా అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. నేను అప్పుడు కూడా అదే మాట్లాడాను, మళ్ళీ కూడా అదే మాట్లాడుతున్నా. చాలా అంటే నాకు లోతుగా పోయి చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ అది పబ్లిక్ స్పేర్లో మాట్లాడలేము. కానీ బిడ్డల్ని కాపాడుకుందాం, బిడ్డలకు చెప్దాం, ఎన్ని వచ్చినా ఎన్ని జరిగినా నువ్వు బతికి సాధించాలి, నిలబడాలి అనేది చెప్పాలి. అది ఒంటరితనం, ఆమె మీద ఆమె యుద్ధం చేసుకుంది. ఇవాళ ట్రోలింగ్ అంటాం, ఇది కూడా ఒక ట్రోలింగ్. ఏమంటుంది ఇన్ని దాటి ఒక తనని ఇష్టపడిన ఒక రిలేషన్షిప్లో ఒక భద్రతని వెతుక్కుంది. అతనిచ్చిన హామీలు మోసపూరితమైన హామీలు అవి. దాని జీవితంలో ఇటువంటివి చాలా జరిగినాయి. అంటే స్నేహాలలో చాలా, అంటే నా దృష్టిలో ఒక స్నేహాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది ఒక గాయం. ఆ గాయాలు కూడా ఈ మరణాలకు కారణమే. శ్రీదేవికి తెలుసు, శంకరన్నకు తెలుసు. అది మంచిగా చనిపోవడానికి 2 years ముందే వచ్చి నాతో షేర్ చేసుకున్నారు శంకరన్న, శ్రీదేవి. 2-3 సార్లు మాట్లాడుకున్నాం, చాలా చర్చించాం. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంత చర్చించి అంత మాట్లాడి ఎక్కడ ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం, ఏం చేసి ఉండవలసింది. అంటే అది చాలా దెబ్బలు తిన్నది. ఇవాళ మనం ట్రోలింగ్ అనే దాడిని ఎట్లా అర్థం చేసుకుంటున్నామో, ఒక అందమైన అమ్మాయి, దళితురాలు, కింది వర్గాల నుంచి ఒక దళితులుగా ఆ రంగంలో అంత ఏ సపోర్టివ్ సిస్టమ్ లేకపోయినా నిలబడింది చూడు స్వేచ్ఛ. అక్కడే ఉంది దాని యుద్ధం, దాని ఘర్షణ. స్వేచ్ఛపై ఇవాళ స్వేచ్ఛ మరణం మనం మాట్లాడుతున్నాం, బలహీనరాలు అయిందని మాట్లాడుతున్నాం. కానీ దాని యుద్ధాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే చాలా సమస్యలను తను ఎదుర్కొంది. కానీ ఆమె వ్యవహార శైలి ఎట్లా ఉండేదంటే, తను ఎదుర్కొన్న సమస్యల్ని అవలీలగానే దాటి వచ్చింది, నిలబడుతుంది అనుకున్నాం. ఈ మరణాన్ని మాత్రం ఊహించలే. ఒంటరితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం, కానీ మరణాన్ని ఊహించలేకపోయాం. అదొక ఫెయిల్యూరే నిజంగానే. ఇవాళ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు నా ముందు మొదలుపెట్టిన సజయ్తో మొదలుపెట్టి ఇప్పటి వరకు చివరి వరకు అందరూ మాట్లాడారు. ఇవాళ ఉన్న అమ్మాయిలకి ఒక ఆధునికత అంతా వస్త్రధారణలోనే తప్ప, అంటే వ్యవహార శైలిలో, వస్త్రధారణలోనే, వేషభాషల్లోనే ఆధునికత, కానీ బుర్రల్లో బూజు ఉంది. ఆ బుర్రలో ఉన్న బూజుని దులిపేసేటువంటి సామాజిక వాతావరణం కూడా లేదు. సమాజంలో అంతరాలు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి, కులతత్వం ఉంది, అణిచివేత ఉంది, జెండర్ డిస్పారిటీ, జెండర్ అసమానత ఉంది. కానీ ఇవన్నీ ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఆనాడున్న కనీసమైన సామాజిక ఒక బలం, ఒక ధైర్యం, ఉద్యమాలు కూడా ఈరోజు లేవు. ఆ విప్లవోద్యమాలు కూడా అవి ఇచ్చే ధైర్యం కూడా ఇవాళ లేకపోవడం ఇంకొక అంశం అని నేను భావిస్తున్నా. ఆ బలమైన విప్లవోద్యమాల్లో ప్రేమలు ఆనాడు లేవా, మోసాలు ఆనాడు లేవా, కానీ నిలబడ్డారు ఆ రోజు. అంటే ఆనాటి సామాజిక వాతావరణం, జ్యోతి డీల్ చేయలేదా, నేను చేయలేదా, సుభద్ర చేయలేదా, ఇక్కడ ఉన్న శ్రీదేవి చేయలేదు, మేము ఎన్నో చేసాం. కానీ వాటిని ఎదుర్కొని పార్టీలతో కొట్లాడినాం మేము. పురుషస్వామ్యం, పురుషాధిపత్యం పార్టీలలో ఉన్నదా, ఉంటుంది. దాని మీద కొట్లాడి నిలబడి ప్రశ్నించిన వాళ్ళం. కానీ ఆ వాతావరణం కూడా ఈరోజు లేదు కదా. ఆ చర్చించే వాతావరణము,
ఆ సామాజిక ధైర్యాన్ని కూడగట్టేటువంటి స్థితి లేదు. పదే పదే చెప్పింది సుభద్ర, సామాజికంగా ఆ ఒంటరితనం పోగొట్టడానికి ఒక సామాజికంగా ఒక ధైర్యం ఇవ్వాలి. ఈ ఇది సామాజికమైన అంశం, వ్యవస్థీకృతమైన అంశం. ట్రోలింగ్కి కూడా అదే ప్రధాన కారణం. స్త్రీల మీద జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇవాళ మనం కాస్త లోతుల్లోకి వెళ్తే ఎందుకు చనిపోయింది స్వేచ్ఛ, ఎందుకు చనిపోయి ఉంటుందని మనం అనుకోవాలి. ఖచ్చితంగా అక్కడ తన ఓటమి లేకపోతే తను అనుకున్న ప్రకారం ఎన్ని సమాజానికి ఎదురేది ఒక రిలేషన్షిప్, తను ఇష్టపడింది, తను కోరుకున్నది అతను హామీ ఇచ్చాడు. ఏమేం ఘటనలు జరిగినాయో శ్రీదేవి శంకర్ నాకు తెలుసు. అతను ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం నిలదీసింది, కొట్లాడింది, ఘర్షణ పడింది. కానీ అక్కడ మోసపోయింది తను. అంటే ఇంత ఎదురీది, ఇంత నిలబడి నా బిడ్డను బాధపెట్టి, నా తల్లిని తండ్రులను బాధపెట్టి, నేను నా దగ్గర స్నేహితులు చెప్పినా కూడా నేను ఆ ప్రేమ కోసం యుద్ధం చేసిన, కానీ అతను నన్ను మోసం చేశాడా అనేది తట్టుకోలేకపోయింది. అది కూడా ఒక ముఖ్యమైన విషయమే. ఇక్కడ కూడా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని చెప్పవలసిన బాధ్యత మనకుంది. అది నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నా. అప్పుడు సమాజానికి భయపడింది, అప్పటిదాకా ధైర్యంగా నిలబడింది. తను ఇష్టపడిన ప్రేమని అంటే ఇష్టపడింది. ముందు తను నమ్మింది, ఇష్టపడింది, ఇచ్చిన వాగ్దానాలను నమ్మింది. కానీ అక్కడ తను తట్టుకోలేకపోయింది. అప్పుడు తనకి సమాజం వెంటాడడం అంటే ఏంటో భయం వేసింది. ఎందుకంటే ఇవాళ అందరం ఎదుర్కొంటున్న వాళ్ళమే కదా, ఎంత దారుణంగా దాడి చేస్తారు. అంటే స్త్రీలు ధైర్యంగా ఉండడం, నిలబడడం, ఛాలెంజింగ్గా ఉండడం, స్వేచ్ఛలాగా ఛాలెంజింగ్ ఉండింది. జర్నలిజం ఫీల్డ్లో, ఎలక్ట్రానిక్ జర్నలిజంలో తను పొలిటికల్ అనలిస్ట్గా ఎదిగిందంటే ఎంత ఛాలెంజెస్ని స్వీకరించి ఎదురొడ్డి ఆమె ఆ స్థానానికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి అంత ఛాలెంజెస్ని స్వీకరించిన ఎదుర్కొనే అమ్మాయిలు ఈరోజు ఆ ప్రశ్నలు కానీ, వాళ్ళ అస్తిత్వం కానీ, వాళ్ళ ఛాలెంజెస్ కానీ, వాళ్ళ గెలుపు కానీ, వాళ్ళ విజయాలు కానీ అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే అంశాలు కావు. అందుకే ఈ దాడి జరుగుతుంది. ఇవాళ చాలామంది మీద, ఇవాళ శ్రీనిధి మీద అంత దాడి చేయడానికి కారణం ఏంటి? ఆమె వ్యక్తిత్వం, ఆమె ప్రశ్నించడం, ఆమె సమాజంలో ఉండే అనేక లొసుగుల్ని ఎత్తి చూపించడమే ఇవాళ శ్రీనిధి ఎదుర్కొంటుంది. శ్రీనిధి లాంటి అమ్మాయిలు ఆ ఏజ్ గ్రూపు లేరా? భజన బ్యాచ్ లేరా? చాలా చెత్త గ్యాంగులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎదుర్కోవట్లేదే. కాబట్టి ప్రశ్నించడమే నేరమైన చోట స్త్రీలు ఇవాళ వాళ్ళ మీద సాగుతున్నటువంటి దాడి వ్యవస్థీకృత దాడి. ఇది సమాజంలో పకడ్బందీగా పితృస్వామిక భావజాలం, కులతత్వం, మతతత్వం వీటన్నిటితో ఒక హిందుత్వ సంస్కృతిలో కలగలిసి సాగుతున్నటువంటి దాడి. ఈ దాడిని తిప్పికొట్టడానికి సామాజికంగా బలాన్ని పెంచుకోవాలి, వ్యక్తిగతంగా బలాన్ని పెంచుకోవాలి. కుటుంబాలు, స్నేహితులు అందరూ కూడా ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఎదగాలి, ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఫామ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఎవ్వరూ ఒంటరితనంతో కానీ, సమస్యలతో కానీ, ట్రోలింగ్స్తో కానీ, ఏ రకమైనటువంటి ఐసోలేషన్ గురైనా ఆ ఐసోలేషన్లో వాళ్ళు లేకుండా బయటకు తీసుకురావడానికి మనం అందరం కూడా మన చుట్టూ ఎవరికి అవసరం ఉన్నా కూడా అట్లా ఉండగలిగినప్పుడు ఇటువంటి మరణాలని కొంతైనా నివారించగలుగుతాం. అదే స్వేచ్ఛకి ఇవ్వగలిగే నిజమైన ఘనమైన నివాళులని భావిస్తూ థ్యాంక్ యూ.